పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం. మీకు ముఖ్యంగా గోత్రాల గురించి తెలవాలండి. గోత్రాన్ని బట్టి కూడా మీ కులదేవత ఎవరనేది చెప్పొచ్చు. ఎలాగంటే అసలు గోత్రాలు ఏమిటి, గోత్రాలు ఎలా మొదలైనాయి, గోత్రం అంటే మీ వంశం యొక్క మూల పురుషుని యొక్క ప్రసిద్ధమైనటువంటి పేరు. అర్థమైంది కదా. మీ వంశానికి సంబంధించినటువంటి మూల పురుషుడు ఎవరైతే ఉంటారో ఆ పురుషుడి యొక్క పేరే గోత్రం. మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా, మీరు ఏ అర్చనలు చేయించినా పూజారి ఏమడుగుతాడంటే మీ గోత్రనామాలు చెప్పండి అని అడుగుతారు. అంటే మీ గోత్రంతో అర్చన చేయడం ప్రారంభిస్తారు. మీ గోత్రం అడిగినప్పుడు మీరు తెలిసిన వారు గోత్రం చెప్తారు, మరి తెలియని వారు పేరుతోనే అర్చన చేయించుకుంటారు. ఇక ఒకే రకమైనటువంటి గోత్రాలు ఉన్నటువంటి ఈ వారికి వధూవరులకు వివాహం చేసుకోరు. గోత్రం అనేది వలన ఏమి లాభం, అసలు గోత్రం అంటే ఏమిటి? కొందరికి గోత్రాలు తెలుస్తాయి, కొందరికి వారి గోత్రం ఏంటో తెలియదు. అంటే అసలు గోత్రం ఏమిటి, ఎలా వచ్చింది అనేది మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి. దీని ద్వారా గోత్రం గురించి మీకు అర్థమైనట్లయితే మీ కులదేవత ఆరాధన కూడా చేయడానికి తెలుస్తుంది. ఏ గోత్రం వారు ఏ కులదేవతను ఆరాధించాలో కూడా మీకు అర్థమవుతుంది. అందుకే మీరు ముఖ్యంగా దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు కానీ గోత్రం అడుగుతారు. ఇక వివాహ సమయంలో ఒకే గోత్రం ఉంటే వివాహం చేసుకోరు. ఇక ఆడపిల్ల అయితే వివాహానంతరం గోత్రం మారిపోవడం అంటూ జరుగుతుంది. ఇది అన్ని తెలియాలంటే మీరు పూర్తి వీడియో చూడండి, సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి. మీ వంశానికి సంబంధించినటువంటి మూల పురుషుని ప్రసిద్ధమైనటువంటి పేరు, ఆ మూల పురుషుడి పేరే మీ గోత్రంగా పిలువబడుతుంది. ఋషి మూలంచ సద్గోత్రం అంటే ఋషి మూలమే గోత్రం. అర్థమైంది కదా. అంటే గోత్రం ఎంత ప్రధాన పాత్ర వహిస్తుందో మీరు ముఖ్యంగా తెలుసుకోండి. వశిష్ఠుడికి 100 మంది కుమారులు ఉన్నారు అరుంధతి వలన. అయితే మొదటి కుమారుడు శక్తి, ఇక రెండవ కుమారుడు పరాశరుడు, పరాశరుడి కుమారుడు వ్యాసుడు, ఇక వ్యాసుడి కుమారుడు శుకుడు. ఇలా 100 మంది కుమారులు వశిష్ఠుడికి అరుంధతికి కలిగిన కుమారులు. ఇలా 100 మంది కుమారులు కలిగిన తర్వాత వారి తర్వాత తరం వారు కూడా, వీరందరికి కూడా మొట్టమొదటి కుమారుడు బ్రహ్మమానస పుత్రుడు. ఎవరంటే ఋషుల్లో మొట్టమొదటి వాడు బ్రహ్మమానస పుత్రుడు వ్యాసుడు. అంటే మొట్టమొదటి పురుషుడు వశిష్ఠుడు కనుక ఆయనను గోత్రం అని అన్నారు. అంటే మూల పురుషుడిని గోత్రం అని అంటారు. వీరు అందరూ కూడా వశిష్ఠ గోత్రుని అని చెప్పేవారు. అంటే గోత్రం అనేది అలా మొదలవుతుందండి. అంటే వంశానికి కానీ మూల పురుషుని యొక్క పేరునే గోత్రంగా స్వీకరిస్తారు. ఎన్ని తరాలైనా కూడా ఒకటే గోత్రనామం చెప్పడం అంటూ జరుగుతుంది. అంటే వశిష్ఠుడు ఎలా వారికి గోత్రం అయ్యాడో మీరు కూడా మీ మూల పురుషుడు, మీ వంశానికి మూల పురుషుని యొక్క నామమే గోత్రంగా మారుతుందండి. అందుకే ఆ గోత్రాన్ని అర్చనలో కానీ, మీ గోత్రము పూజల్లో కానీ, హోమాల్లో కానీ బ్రాహ్మణుడు అడిగినప్పుడు, పూజారి అడిగినప్పుడు గోత్రం ఏదని చెప్పి అడుగుతారు. మీ యొక్క మూల పురుషుడు ఎవడో వారిని గోత్రం అని అంటారు. అంటే ఆ మూల పురుషుని యొక్క నామాన్ని తీసుకొని అర్చనలు కానీ, పూజల్లో హోమం కానీ చేసినప్పుడు ఇది మీ వంశం వృద్ధి చెందడం, మూల పురుషుని యొక్క ఆశీర్వాదం దొరకడం అంటూ జరుగుతుంది. అందుకే గోత్రనామాలు, గోత్రం అనేది తప్పకుండా తెలుసుకోవాలి. ఇక గోత్రం అంటే మూల పురుషుడు, జన్మకు మూల కారకుడు ఆయన్నే. కాబట్టి మీ జన్మకు మూల కారకుడు మీ వంశ పురుషుడు కాబట్టి ఆయన గోత్రం, ఆయన నామాన్ని మీరు గోత్రంగా స్వీకరించారన్నట్టు లెక్క. ఉదాహరణకు శ్రీవత్స గోత్రం అని ఉంటుందండి. శ్రీవత్స గోత్రం అంటే మహావిష్ణువు వృక్షస్థలంలో పైన శ్రీవత్స అనే పుట్టుమచ్చ ఉన్నది. మహావిష్ణువు కుడి ప్రక్కన శ్రీవత్సము అనే ఆ మచ్చలోంచి
భృగు అనే మహర్షి పుట్టాడు. భృగు మహర్షిని మీ గోత్రం ఏమిటి అని ఎవరైనా అడిగినా కూడా శ్రీవత్సం నుంచి పుట్టాను కాబట్టి నా గోత్రం శ్రీవత్సం అని ఆయన చెప్పాడు. భృగు కొడుకు శుక్రాచార్యుడు, భృగు కొడుకు చవనుడు, వీరందరూ కూడా శ్రీవత్స గోత్రం అనే చెప్పారండి. ఇంకా చవనుడు కూడా సామాన్యుడు కాదండి, సృష్టికి ప్రతిసృష్టి చేసిన వాడు కాబట్టి ఆయన కూడా శ్రీవత్స గోత్రాన్నే చెప్పుకున్నాడు. అంటే గోత్రం అంటే మీ వంశానికి మూల పురుషుని యొక్క నామాన్నే గోత్రంగా తీసుకుంటారు. ఆయన్నే మీ గోత్రంగా చెప్పుకోవడం అంటూ జరుగుతుంది. మీ తర్వాత తరం తర్వాత కూడా ఒకటే గోత్ర నామాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక గోత్రం, మీ గోత్రం యొక్క విశిష్టత తెలుసుకోండి, మీ గోత్రం ఏంటో మీరు తెలుసుకోండి. కనుక ఏ గోత్రం వారు ఏ కులదేవతను పూజించాలి, మీ కులదేవత ఎవరని తెలుసుకోవడానికి తర్వాత వీడియోలో చెప్తాను. సర్వేజన సుఖినో భవంతు.